హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోలో ఫస్ట్ మేము మనాలిలో రైసన్ మిదోస్ అని లాడ్జ్లో స్టే చేసాము. ఇది చాలా ప్రశాంతంగా అండ్ చాలా బాగుండే. మీరు ఎవరైనా మనాలికి ప్లాన్ చేస్తుంటే ఈ ప్లేస్ని ప్రిఫర్ చేయండి. చాలా పీస్ఫుల్ అండ్ రూమ్, ఫుడ్ అన్నీ కూడా చాలా బాగుంటుంది. అండ్ అన్ని యాక్టివిటీస్ కూడా చాలా పక్కనే ఉంటుంది. నైట్ ఇలా ఫైర్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. మనాలిలో కొన్ని యాక్టివిటీస్ చేసాము, దాని గురించి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ ఒక స్టోరీ కూడా మీ అందరితో షేర్ చేసుకుంటాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇది లాంగెస్ట్ జిప్ లైన్ అంట మనాలిలో. సో ఇలా మేమిద్దరం జిప్ లైన్లో వెళ్ళాము. కింద చూడండి వాటర్ ఫ్లో, స్టోన్స్, దానిపైన మేము, ఇంకా చల్లటి గాలి, చాలా బాగుండేది. బాగా ఎంజాయ్ చేసాము ఈ రైడ్ అయితే. నెక్స్ట్ రివర్ రాఫ్టింగ్ చేసాము. ఈ ట్రిప్లో నేను, హస్బెండ్, మమ్మీ అండ్ పిల్లలు వెళ్ళాము. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను అని చెప్పాను కదా, ఆ స్టోరీ ఏంటంటే రివర్ రాఫ్టింగ్ చేయాలి అని అందరూ ఒక ఎగ్జైట్మెంట్లో వెళ్ళిపోయాము. బట్ పిల్లలు అలౌ లేదు కాబట్టి మేము ప్రైవేట్ వెహికల్ బుక్ చేసుకున్నాము ట్రిప్కి. సో ఆ డ్రైవర్ మాకు 2 days నుంచే తెలుసు. మా పిల్లలని, విరాజ్, అక్షయవల్లిని ఆ డ్రైవర్కి అప్పచెప్పి నా ఫోను, మా ఆయన ఫోను పిల్లలకి ఇచ్చి ఆడుకుంటూ ఉండండి, మేము ఇప్పుడే వచ్చేస్తాము అని చెప్పి వెళ్ళిపోయాము. వాటర్ ఏమో చాలా దగ్గర ఉన్నట్టు అనిపిస్తుంది, బట్ వాళ్ళు ఒక జీప్లో మమ్మల్ని తీసుకొని వెళ్ళారు. 10 minutes ట్రావెల్ చేసాము. నాకు మాత్రం ఒక్కొక్క సెకండ్ నా పిల్లల్ని ఆ డ్రైవర్ కిడ్నాప్ చేస్తాడేమో అన్న ఒక ఇంటెన్షన్ తోటే ఉన్నాను. చాలా భయం వేసింది. అండ్ ఆల్సో అలా తీసుకొని వెళ్ళిపోయినా తన కార్ నంబర్ ఆర్ కాంటాక్ట్ నెంబర్, ఏ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ కూడా ఫోన్లోనే ఉంటుంది కాబట్టి, ఫోన్ కూడా పిల్లల దగ్గరనే ఉంది కాబట్టి చాలా 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 భయం వేసింది నాకైతే. మా మమ్మీ అండ్ మా హస్బెండ్ అయితే అలా ఏం కాదు అని నాకు చెప్తున్నారు, బట్ వాళ్ళు కూడా టెన్షన్ పడుతున్నారు లోపల. అట్ లాస్ట్ మేము ఆ ప్లేస్కి రీచ్ అయిపోయాము. రీచ్ అయిన వెంటనే నేను కార్ ఉందా అని చూశాను. ఆ ప్లేస్లో కార్ అయితే ఉంది. కార్ కనిపించగానే అక్షయ వాళ్ళ జుట్టు కనిపించింది. అమ్మయ్య, నా పిల్లలు సేఫ్గానే ఉన్నారని అప్పుడు హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. అలాగా పిల్లల్ని ఇలా ఒక స్ట్రేంజర్కి అప్పచెప్పి వెళ్ళకండి, అది అంత సేఫ్ కాదు. నేను కూడా ఇంకెప్పుడు ఆ పని చెయ్యను. వీడియో నచ్చిందంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్ గైస్.